ఏ కాలంలో సరే మిరపకాయ బజ్జీ అనేసరికి ఎవరికైనా నోరు ఊరిపోతుంది. అందులో వర్షాకాలం అయితే మరీనమాట. ఇందులో స్టఫింగ్ బాగుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి అనమాట. ఒక రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ వాము, ఉప్పు, అలాగే ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం మెత్తగా పేస్ట్ చేసేసుకుని ఇందులోకి కొంచెం పచ్చి శనగపిండి కలిపేయండి. స్టఫింగ్ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇలా చేసుకుంటే. ఇలా ఇందులో మొత్తం అంతా కలిపేసి పచ్చిమిరపకాయలని మధ్యలో చీరుకుని స్టఫ్ చేసేసుకోవడమే. ఎన్ని కావాలంటే అన్నీ అలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వేసుకోండి మిరపకాయ బజ్జీ. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి పిండి కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకుని శనగపిండి వేసుకుని అందులోకి సరిపడంత కొంచెం సాల్టు, అలాగే కొంచెం వంట సోడా, కొంచెం వరిపిండి, అదే బియ్యం పిండి, కొంచెం వాటర్ వేసుకుని కొంచెం వాము కూడా వేసేసుకుని ఇలా జారుగా కలుపుకోవాలి. ఇప్పుడైతే బజ్జీలు వేసేసుకోవడమే. మిరపకాయ ముంచేసి వేడి నూనెలో వేయించేసుకోండి. టేస్టీగా అయితే మిరపకాయ బజ్జీలు చాలా అంటే చాలా బాగుంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటాయి అనమాట. ఇలా బజ్జీలు రెడీ అయ్యాక ఇక మామూలుగా తినం కదా మనం. దీంట్లోకి మళ్ళీ మనకి పల్లీలు, ఉల్లిపాయలు అన్నీ కావాలి కదా. వేయించిన పల్లీలు వేసుకుందాం పైన. అలాగే ఉల్లిపాయలు వేసుకుని పచ్చి ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొత్తిమీర, కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా కారం వేసుకుని పైన కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే ఉంటుందండి. మరి ఒకసారి ట్రై చేసేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.